మీరు ఆధార్ కార్డ్ గురించి వినే ఉంటారు. బట్ బ్లూ ఆధార్ కార్డ్ అంటే ఏంటో తెలుసా? బ్లూ ఆధార్ కార్డ్ అంటే ఒకవేళ గనుక అంటే మనం తీసుకున్నప్పుడు ఆధార్ కార్డ్ ఏంటంటే అడల్ట్సే వెళ్ళి బయోమెట్రిక్ ఇచ్చి మన రెటీనా కలర్ రెటీనాతోని మన రెటీనాని క్యాప్చర్ చేసేసి ఆ బయోమెట్రిక్ వల్ల ఆధార్ కోడ్ దానికి ఒక సపరేట్ కోడ్ ప్రతి ఒక్క ఇండివిజువల్‌కి ఒక్కొక్క ఆధార్ కార్డ్ అనేది ఉంటది. సో, ఆధార్ కార్డ్ జనరల్ ప్రాసెస్ మీకు తెలుసు పెద్దవాళ్ళకి ఇచ్చేది. బట్ ఒకవేళ 5 సంవత్సరాల కన్నా కింద ఉంటే వాళ్ళకిచ్చేది ఆధార్ కార్డ్. దాని పేరు ఏంటంటే బ్లూ ఆధార్ కార్డ్. ఇది ఎందుకు యూజెస్ అంటే ఏంటంటే ఇప్పుడు చాలామంది స్కూల్స్‌లో కూడా ఆధార్ కార్డ్ అడుగుతున్నారు. అడ్మిషన్ టైంలో ఆధార్ కార్డ్ కావాలి. ఎందుకంటే వాళ్ళ ఐడెంటిటీ, వాళ్ళ అడ్రస్ ప్రూఫ్ అవన్నిటికి మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ ప్రూఫ్ అంటే పేరెంట్స్ నేమ్స్ ఏవైతే ఉంటే ఆ ప్రూఫ్ అన్నీ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఒకవేళ వాళ్ళు ట్రావెల్ చేయాలనుకుంటే బయట దేశాలకు ట్రావెల్ చేయాలనుకుంటే పాస్‌పోర్ట్స్‌కి అన్నిటికి కూడా ఈ ఆధార్ కార్డ్ అనేది ఐడీలా పనికొస్తది కాబట్టి దానికి ఆధార్ కార్డ్ తీసుకోవాలి. ఈవెన్ 5 ఇయర్స్ లోపలనే తీసుకోవాలి. అండ్ దాన్ని బ్లూ ఆధార్ కార్డ్ అని అంటారు. అండ్ ఆ బ్లూ ఆధార్ కార్డ్‌కి ఎలిజిబిలిటీ రావాలి అంటే దానికి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఆధార్ కార్డ్స్ ఉంటాయి కదా, దానికి అటాచ్ చేసి పెడితే ఆ బ్లూ ఆధార్ కార్డ్‌కి ఎలిజిబిలిటీ అది వ్యాలిడ్ అవుతది. సో, అప్పటిదాకా అది వ్యాలిడ్ కాదు.